బన్నీ పుష్ప 2 భాగాలతోని ప్యాన్ ఇండియా స్టార్ లెక్క ఎదిగిండు. అయితే ఇప్పటికే పుష్ప 2 1500 కోట్ల వరకు వసూలు చేసిందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే బన్నీ మటుకు ఒక తెలుగు హీరో లెక్క ప్రపంచ వ్యాప్తంగా సత్తా ఏందనేది సాటుకున్నాడని దేశ విదేశాలల్లో చర్చ అయితే సాగుతున్నది. మళ్ళా బన్నీ ప్రయాణం అంతా చూసుకుంటే ఆయన మలుచుకున్న తీరు ఐకాన్ స్టార్ లెక్క, ఇక ఆయన స్టైలిష్ స్టార్ లెక్క మలుచుకున్న తీరు చాలా ప్రశంసనీయం అని చెప్పుకోవాలి. ఇక ప్రయాణం అంతా చూసుకుంటే తనని తాను ఇక మంచి శరీరంతో పాటుగా ఇక మెలిగిన తీరు చూస్తుంటే చాలా వరకు దీని గురించి మాట్లాడుకోవాలి, గుర్తు చేసుకోక తప్పదు. ఇక బన్నీ తెలుగులోనే మొట్టమొదటి 6 ప్యాక్ హీరో లెక్క రికార్డులకు ఎక్కిండట. ఇక ఆయన ఇంత మంచి శరీరాన్ని ఇక అనుసరించడం కోసం చాలా శ్రమిస్తాడంట, నిరంతరం జిమ్ముల చేస్తాడంట. అయితే పుష్పకు ఎంత చేసిండు అనేది చూసుకుంటే గినక అది జరంతా మాస్ అవతారు కాబట్టి పెద్దగా చేయాల్సిన అవసరం అయితే పడలేదు. అయితే బన్నీ 41 ఏళ్ళ వయసులో గిట్లా అసలు ఇంత మంచి శరీరం ఎట్లా కలిగి ఉన్నాడు, ఇక దీని వెనకాల రహస్యం ఏమున్నది, ఇక ఏదైనా డైట్ పాటిస్తాడా అనే ఆలోచన మటుకు సందేహాలు చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే బన్నీ దీనికి సమాధానం ఇచ్చిండట. పుష్ప 2 కోసం ఇక నేను నిజంగానే అసలు ఎటువంటి డైట్ పాటించలేదు అని చెప్పి బన్నీ అంతర్జాతీయ మీడియా సమావేశాలల్లో చెప్పుకొచ్చిండంట. ఇక కాకపోతే ఇక నేను చేసే ప్రతి సైన్మాకు ఆ సైన్మాకి తగ్గట్టుగా ఏవేవి సర్దుబాటు చేసుకోవాలో ఇక నా శరీరాన్ని నా తీసుకునే ఆహారాన్ని ఉంచుకుంటా అని తెలియజేసిండంట. అయితే నేను ఎప్పుడైతే 3 పూటలు మంచిగానే తింటా, కానీ ఉదయం అల్పాహారం ఒకటే లెక్క ఉంటుంది. ఇక నా మధ్యాహ్న భోజనము రాత్రి భోజనం మటుకు మారుతా ఉంటుంది. ఇక ఉదయం అల్పాహారానికి గుడ్లు తీసుకుంటా, ఇక చాక్లెట్లు ఇట్లా ఎక్కువ తిన్నికే ఇష్టపడతా అని అన్నాడంట. అయితే ఇక చివరి భోజనం మటుకు ఇక ఆ రోజు అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పిండంట. అయితే బన్నీ ప్రస్తుతము ఉదయం వేకువ జాములనే 45 నిమిషాల పాటుగా లేకుంటే గంట సేపు పరిగెత్తడం చేస్తాడంట. అయితే ఇట్లా చేయడం వల్ల ఒంట్ల కొవ్వు మస్తుగా తగ్గుతుంది అని డాక్టర్లు చెప్పిండంట. ఇక ఓపిక ఉంటే నిజంగా శక్తి ఉంటే 7 రోజులు పరిగెత్తుతాడంట, లేకుంటే వారానికి 3 రోజులు మటుకు శ్రమిస్తాడంట. ఇక అంతే తప్ప ఇంక పెద్దగా ఏం చెయ్యను నేను, ఇక గుడ్లు తింటా పొద్దుగాల, ఇక అన్ని వైటమిన్లు ఇక ఏవైతే ప్రోటీను అన్ని పుష్కలంగా లభిస్తాయి నాకు అని అన్నాడంట. ఇక మరోపక్క ఇటువంటివి చెయ్యాలి అని అంటే చాలా సవాలుతో కూడుకున్నది అని అన్నాడంట. ఇక అంతేకాదు, ఎప్పుడైతే మంచి శరీరం కంటే మంచి ఆరోగ్యకరమైన జీవితం చాలా ముఖ్యం అని బన్నీ వెల్లడించిండట. ఇక అందుకు దగ్గ శ్రమ చేసుకుంటూ పోతే అన్ని మంచిగానే ఉంటాయి అని అన్నాడంట. ఇక డాక్టర్లు ఇట్లా ఉదయం తెల్లసొన తినకూడదు అని పెద్దగా సూచిస్తూ ఉంటారు, డైటీషియన్లు ఇట్లా గదే చెప్తా ఉంటారు. ఇక ఉదయము 45 నిమిషాల పాటుగా పరిగెడితే ఏం తినకుండా పరిగడుపున కొవ్వు మంచిగా దగ్గుతుందని డాక్టర్లు ఇట్లా సూచిస్తారు. ఇంకా అంతేకాదు, ఇక అట్లా పరిగెత్తడము ఇంకా చెప్పు లేకుండా పరిగెత్తడంతో ఇంకా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని డాక్టర్లు చెప్పినట్లుగా చెప్పిండంట. ఇక చూసిరు కదా, గిది మీరు ఇట్లా గిదే చేస్తా అని రేపటి సంది పరిగెట్టుడు మొదలుపెట్టురి. ఇక ఏదైనా సరే కానీ చాలా నెమ్మదిగా మొదలు పెట్టాలి, గప్పుడే నష్టాల కంటే లాభాలు మనకు ఎక్కువ అవుపడతాయి. ఇక ఇదంతా ఏదో పెద్ద సవాల్ లెక్క తీసుకొని నేను గిట్లా మారాలి, నేను గిట్లా ఉండాలి అనుకోకుండా ఇక శ్రమ లేకుండా ఇది ఒక జీవన శైలి లెక్క మార్చుకుంటే ఇక మంచి చక్కటి శరీరంతో పాటుగా మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి లెక్క మారుతుంది అని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.